హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెటీరియల్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. ఇకపై పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ ఇవ్వబడుతుంది. సో ఫ్రెండ్స్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి రిక్రూట్మెంట్పై హైకోర్టులో కేసు అయితే నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే నిన్న సోమవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు రావడం జరిగింది. ఆ కేసు వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం. సో వివరాల్లోకి వెళ్తే మనకు ఇక్కడ నేను ఈనాడులో వచ్చిన ఆర్టికల్ది స్క్రీన్ షాట్ పెట్టాను. సో ఇక్కడ జిల్లాలో కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులను ప్రచురించండి, రిజర్వేషన్పై మరింత స్పష్టత ఇవ్వండి, జేపీఎస్ పోస్టులపై అధికారులకు హైకోర్టు ఆదేశం అంటూ ఆర్టికల్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో దాన్ని చూద్దాం మనం. జిల్లాలో రిజర్వేషన్ కోటా కేటగిరీ వారీగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల కట్ ఆఫ్ మార్కులను ప్రచురించాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. అంటే రిజర్వేషన్ వైజ్, డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్ ప్రకటించాలని చెప్పేసి, వాళ్ళ కట్ ఆఫ్ ఎంత అనేది ప్రకటించాలని చెప్పేసి హైకోర్టు అయితే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశించింది. అండ్ ఈ మేరకు తీసుకున్న చర్యలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. సో దాని గురించి వాళ్ళు ఏమైతే అప్డేట్స్ తీసుకున్నారో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రమాణపత్రం దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించింది. హాల్ టికెట్ల వారీగా అభ్యర్థులు సాధించిన మార్కులు తదితర వివరాలని వెబ్సైట్లో ప్రవేశించాలని రిజర్వ్ చెప్పింది. సో మనకు వీఆర్ఓకి చూసాం, టీఎస్పీఎస్సి అభ్యర్థులకు ప్రతి హాల్ టికెట్ నెంబర్కి ఎంత మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఒక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే పెట్టింది. సో అలా పెట్టాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది పంచాయతీరాజ్ శాఖని. నిబంధనలకు విరుద్ధంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 50% రిజర్వేషన్లు కల్పించారని పిటిషనర్లు ఆరోపణలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై మరింత స్పష్టత ఇవ్వాలంది. అంటే కొందరు మనకు కొన్ని మెరిట్ లిస్టులు అయితే పెట్టారు డిస్టిక్ వైజ్. సో దాంట్లో చూసుకుంటే కనుక మనకు ఓపెన్ కేటగిరీలో 45%, అంటే బిలో 50% ఉంది, రిజర్వ్ కేటగిరీలో అబోవ్ 50% అయితే ఉంది. సో దాని గురించి కూడా కొందరు ఈ పిటిషన్లో వెల్లడించడం జరిగింది. సో దాని గురించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి పంచాయతీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. సో జేపీఎస్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో క్రీడల కోటాను అనుసరించి ప్రతిభావంతుల జాబితా మెరిట్ లిస్ట్ తయారు చేశారా లేదా అంటూ చెప్పాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సో జేపీఎస్ లిస్ట్లో స్పోర్ట్స్ కోటా తీసుకున్నారా లేదా అని కూడా మీరు చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ రేపు 26 బుధవారానికి తదుపరి విచారణకు ఆదేశించింది హైకోర్టు. సో ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు సోమవారం ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. తెలంగాణలో 9355 జేపీఎస్ పోస్టుల భర్తీకి చేపట్టిన ప్రక్రియలో పారదర్శకత లేదంటూ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామానికి చెందిన బి హరీష్ కుమార్, వివిధ జిల్లాలకు చెందిన మరికొందరు ఇటీవల హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. సో దీనిపై న్యాయమూర్తి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగించవచ్చని, ఎంపిక అభ్యర్థులు నియామక ఉత్తర్వులు ఇవ్వదని ఈ నెల 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యం సోమవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. మరోవైపు జేపీఎస్ పోస్టుల భర్తీలో క్రీడల కోటాను అనుసరించలేదంటూ సోమవారం కొందరు అభ్యర్థులు అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. సో ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి సంయుక్తంగా విచారణ జరిపారు. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో 19 మనకు రిజల్ట్ అయితే వచ్చిన రోజు దీనిలో అవకతవకలు జరిగాయంటూ కొందరు హైకోర్టుకు అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. సో దాని గురించి 19న మనకు హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నియామక ప్రక్రియ కొనసాగించవచ్చు, కానీ నియామక పత్రాలు మాత్రం ఇవ్వద్దు అని చెప్పేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో దానిలో భాగంగానే నిన్న జరిగిన మనకు విచారణ. సో అది కంప్లీట్ అవుతే రేపు మనకు ఫైనల్ హియరింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రేపు మనకు పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుస్తుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పూర్తి అప్డేట్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.